నెక్స్ట్ ఏంది ఒక ఫ్రీ బస్సు ఒక్కటే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏం కరెంట్ బిల్లు ఫ్రీ లేదు, మాకు ఇల్లు రాలేదు, ఇందిరా మిల్లు అన్నాడు, ఆదిల్ అన్నాడు, ఇదన్నా. సర్పంచ్ ఓట్లు ఎందుకు పెట్టట్లేదు అన్న? 2 సంవత్సరాలు అయింది ఆయన సీఎం అయ్యి. సర్పంచ్ ఓట్లు ఎందుకు పెట్టట్లేడు? ఆయన గెలిచేంత ఓపిక ఆయనలో లేదు కాబట్టి ఆయన సర్పంచ్ ఓట్లు బీసీలకు 42% ఇస్తానేమో పంచాయతీ ఉన్నది కదా, దానివల్ల మేము బీసీ కాదు కదన్నా, బీసీ వాళ్ళే కదా, మేము బీసీ కాదు కదా, మాకెందుకు? మాకు ఏం లాభం ఉంది కాంగ్రెస్ తరపున? మాకు ఏం లాభం లేదు. గ్రామాలలో అందరు ఉంటారు కదా అమ్మా, ఉన్న ఇల్లు కూలిపోయకుండా ఉంటే చాలన్న. ఇది గవర్నమెంట్ ప్లేస్ అని చెప్పేసి అవి కూలుపుతున్నాడు. గవర్నమెంట్ ప్లేస్ అంటే ఇన్ని రోజులు కేసీఆర్ ఉండన్న గవర్నమెంట్ ప్లేస్ లేదు, ఇప్పుడే నుంచి వస్తుందన్న గవర్నమెంట్ ప్లేస్. మరి కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ మేము గెలుస్తాం 30,000 ఓట్లతోని జుబ్లీస్ లో గెలవబోతున్నాం. గోపినాథ్ అన్నే వస్తాడన్న, మళ్ళీ గోపినాథ్ అన్నే గెలుస్తాడు. గోపినాథ్ అన్న మాకు మేము ఇక్కడ కాకపోయినా మాది వేరే సూర్యాపేట డిస్ట్రిక్ట్, మాది గోదాడ. అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చినా మాకు చాలా హెల్ప్ చేసినాడు అన్నయ్య. బీఆర్ఎస్ మేము ఎప్పుడు వేసినా ఓటు బీఆర్ఎస్ కే వేస్తామన్న. ఈసారి కూడా గోపినాథ్ అన్నే వస్తాడు, బీఆర్ఎస్ వస్తాడు. చెప్పండి నెక్స్ట్ కేసీఆర్ కన్ఫర్మ్ 100%, నో 99%, 100% కేసీఆర్ కన్ఫర్మ్. అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు, మేమే గెలుస్తాం, యువ నాయకులు చెప్పాము. మనకు ఎవరికి क्या बोलते हैं, अपने को दूसरों को बोलने का नहीं है, अपना जो काम करना है वो करेंगे. ఓకే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన 6 గ్యారంటీలలో అన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ప్రజలు మా వైపే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 400 హామీలు, 6 గ్యారెంటీ ఒక హామీ కరెక్ట్ గా పర్పుల్ చేసిందని చెప్పాను. ఒకసారి అడిగాను, ప్రజల ముందు పెడతాం అంశాన్ని. 6 గ్యారెంటీలు ఒక గ్యారెంటీ అమలు పరిచిన నీ ప్రభుత్వం, అసమతి ప్రభుత్వం ఈరోజు జుబ్లీస్ నియోజకవర్గంలో ఓట్లు అడగడానికి ఎట్లా వస్తుంది? ఒక పాయింట్. ఏమేమి సమస్యలు ఉంటాయన్న మేజర్ గా జుబ్లీస్ సంబంధించి? మేజర్ గా డ్రైనేజ్ పైప్ లైన్, సీసీ రోడ్లు, సీడీ లైట్లు, ప్రజలకు సమస్య ఉన్నట్టు మురికిలోకి ఒక ప్రాబ్లం, ఇవన్నీ ఉన్నాయి. ఆ సమస్యల పైన అప్పటి నుంచి కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరంలో జుబ్లీస్ లోనే అత్యధిక డెవలప్మెంట్ అయిందంటే ఒక మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలోనే. అనేక విధాలుగా కేసీఆర్ సంక్షేమ పథకాలు ఈరోజు జుబ్లీస్ నియోజకవర్గంలో నిండుగా ఉన్నాయి. అది ఎవరు కావునన్నా ఉన్నాను. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ ఈరోజు జుబ్లీస్ నియోజకవర్గంలో ఓటడానికి నైతికత కోల్పోయింది. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో అప్పుడున్న 2004 2009 ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గం ఎట్లా ఉండే అంటే ఎక్కడ చూసిన గుంతలు, లొయ్యలు, సీసీ రోడ్లు లేక ఇబ్బంది, మలేరియా జ్వరాలకు, దోమలకు పుట్టుముట్టినటువంటి నియోజకవర్గం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల ప్రభుత్వం వచ్చిన తర్వాత మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో సస్యశ్యామలంగా జుబ్లీస్ ఒక బ్రహ్మాండంగా ఒక బంగారు కూడగా ఏర్పాటు చేసినటువంటి గోపినాథ్ ఈ రోజు అకస్మాత్ కారణం వలన మళ్ళీ ఉప ఎన్నిక రావడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజు జుబ్లీస్ నియోజకవర్గంలో కేసీఆర్ చేసే అభివృద్ధిని, మాగంటి గోపినాథ్ చేసిన అభివృద్ధిని ఈ రోజు సంక్షేమ పాలనలో మళ్ళా మాగంటి సున్నితమని గెలిపిస్తుందని చెప్పి కోరుకుంటాం మనం ఈ సందర్భంగా. థ్యాంక్ యూ. అమ్మా పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఎంత వస్తుంది? అదే 200 2000 ఎవరు చేసింది? అది కేసీఆర్ చేశారు. మరి ఈయన ఎంత చేస్తున్నాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి? 3 అన్నాడు, 4 అన్నాడు, 5,000 ఎందుకంటే అట్లా ఏమో మరి ఏం అడగాలి మేము, పెద్ద మనుషులం అంతేనా? కేసీఆర్ దేవుడు అన్నం పెట్టాడు, 1000 రూపాయలు పోయి 2000 చేశాడు, పట్టు ఇచ్చాడు, పొట్టకు పెట్టాడు, ముసలిలో చూశాడు, వయసులో చూశాడు, దక్షిణ చూశాడు, పచ్చికిలో చూశాడు. కేసీఆర్ దేవుడు, దేవుడు కేసీఆర్. బతుకమ్మ చీర వచ్చిందా? చీర ఇయ్యలేడు. మరి ఏమేమి వస్తున్నాయి నీ కోడలికి? ఏమేమి ఇస్తున్నారు? 2500 వచ్చినాయా? లేదు, నీ కోడలికి రాలే, కోడలు కూడా రాలే. అది దానికి మొగలు లేడు, 2 ఆడపిల్లలు, దానికి కూడా వేసేరా లేదు. మరి ఇప్పుడు నీ మన్మరాళ్ళకి స్కూటీ ఇస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిండా? ఇయ్యలేడు. అది ఒకటిగా బస్సాలు పోతున్నారు. పిల్లలు ఏం చదువుకుంటున్నారు? 10 చదువుకున్నారు, చేత కదా అని బస్సాలు కడగబోతారు. మరి ఏం చేస్తారు? ఉద్యోగం గిడి ఇస్తాడు కదా, అది ఇయ్యానన్నాడు, ఇస్తలేడు. ఈ నెల అంటాడు, ఆ నెల అంటాడు, ఈ నెల అంటాడు, ఆ నెల అంటాడు. ఎన్ని నెలలు జరుపుతాడు? కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడేంది? రేవంత్ రెడ్డి పనికిరాడు, రేవంత్ రెడ్డి బరాబర్ రాడు. దేవుడు ఈయన కేసీఆర్ దేవుడు. మాకు రామారావు 2 రూపాయల కారా తెచ్చిండు బాబు.
ఆంధ్రావు 2 రూపాయల కారెట్ ఇచ్చిండు. బియ్యం ఇప్పుడు కూడా పిరిచ్చిండు. పిరిచ్చిండు, అన్ని ఇచ్చాడు. ఏమడుగుతున్నావు నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి మాకు 4,000 పింఛన్ ఇవ్వాలి. 4,000 పింఛన్ ఇవ్వాలి. ఇస్తా అని అవే 2,000 వీకిస్తాడే. ఏమన్నంటే ఇస్తాం పో, అలా అడుగుపోమ్మా కరికో వాళ్ళు అంటారు ఇచ్చేటోళ్ళు. మరి ఏం చేయాలి సార్? చెప్పు. పెన్షన్ వస్తుందా? ఉన్నది ఏంటి ఆధార్ కార్డు అంతే. దేవుడు వేయండి, కేసీఆర్ దేవుడు. కాళ్ళు మొక్కి కాళ్ళు పోసుకుంటాం. చెప్పండి మేడం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కోటి మహిళలను కోటేశ్వరాలను చేసి తీరుతాము అంటున్నాడు. మరి మహిళల ప్రభుత్వం అంటుండు, మరి మహిళలకు ఏమేమి పథకాలు వచ్చినాయి? మహిళలకి ఏ పథకాలు వచ్చినాయో మీరు చెప్పాలా? మహిళలకి తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. ప్రతి మహిళకి ఇంటింటికి 2,500 అన్నాడు. మహిళా విద్యార్థులకు స్కూటీలు అన్నాడు. ఏమి ఇవ్వకుండా ఏమని ఓట్లాడడానికి వస్తారు జూబ్లీస్ వాళ్ళు? చెప్పండి. ఆల్రెడీ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు, జూబ్లీస్ లో గెలిచేది మేమే అని చెప్తున్నారు. కాంగ్రెస్ ఎలా గెలుస్తారు? 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నట్టునే జూబ్లీస్ అంటేనే గోపీనాథ్ అన్న హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటే ఆయనకి ఎంత అభివృద్ధి చేసినా అందరికీ తెలుసు. అలాంటిది ఇక్కడ మేము గెలుస్తామన్న మాటే లేదు. కాంగ్రెస్ ఇక్కడ సీట్ అనేది రాదు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం బీఆర్ఎస్ ఉంది, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. అంటే మహిళలకు పెద్దపీట వేస్తున్నాం, మహిళలకు బతుకమ్మ చీరలు ఇచ్చినాము, మళ్ళీ వాళ్ళ గురించి మా లక్ష్యం పథకం రన్ చేస్తున్నాం. నేను ఒక డ్వాక్రా మహిళని, నా అండర్ లో 10 గ్రూపులు ఉన్నాయి. ఒక్క డ్వాక్రా మహిళకి ఒక్క చీర రాలేదు. కేటీఆర్ గారు మా డివిజన్ మహిళలందరికీ చీరలు పెట్టినారు. ఏ మహిళ తీసుకుంది? ఏ డ్వాక్రా మహిళ తీసుకుంది? ఏ డ్వాక్రా మహిళకు 15,000 ఇస్తాడు? తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు మీరు? అంటే వడ్డీ లేని రుణాలు కూడా డ్వాక్రా మహిళలకు ఇచ్చినాము అని చెప్పేసి మీటింగ్ అంటే బస్సులు పెడుతున్నాము, రండి అని చెప్తున్నారు. డ్వాక్రా మహిళలు మీరు రండమ్మా, మీకు అది చేస్తాము ఇది చేస్తాము అంటున్నారు. ఒక్క డ్వాక్రా మహిళకు కూడా ఏ పథకము చేరట్లేదు. ఇందిరా క్యాంటీన్లు అంటున్నారు. ఎక్కడో ఒక క్యాంటీన్ ఇచ్చి ప్రతి మహిళకి నా అండర్ లోనే 10 గ్రూపులు ఉన్నాయి. ఒక్క మహిళకి ఇది జరిగిందని చెప్పమని డివిజన్ లో మేము ఒప్పుకుంటాం. వెంగళరావు డివిజన్ నుంచి. ఓకే రైట్, చెప్పండి అమ్మా, ఏమేమి వచ్చినాయమ్మా మీకు? మాకేం రాలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకేం రాలేదు. బస్ ఫ్రీ అయిందంటే మాకు ఇల్లు కావాలి, ఇల్లు ఇవ్వలేదు. మెయిన్ ఇల్లు కావాలి. అంటే 60 గజాలు జాగుంటే ఇల్లు ఇస్తామంటారు కదా? ఏమో మాకైతే తెలియదు. కేసీఆర్ వస్తే మాకు ఇల్లు ఇస్తారని మేము ఎదురు చూస్తున్నాం అంతే. కేసీఆర్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసింది ఏమి లేదండి. రేవంత్ రెడ్డి అసలు వద్దు. వచ్చే ప్రభుత్వంలో మొత్తం టీఆర్ఎస్ కంపల్సరీ రావాలి. రేవంత్ రెడ్డి మాత్రం మొత్తం చేస్తాం. రేవంత్ రెడ్డి అసలు వద్దు. వాడు సన్న బియ్యం కాదు, వాడు లడ్డు బియ్యం వచ్చినా కానీ రేవంత్ రెడ్డి వద్దు. రేవంత్ రెడ్డి అసలు వద్దు. ప్రపంచంలో లేకుండా చేస్తారు రేవంత్ రెడ్డిని. మహిళలకు 2,500 ఓట్లు, 2,500 బస్ ఫ్రీ అందుతుంది మాకు. 6 పథకాలు పెట్టిండు.